సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఫిల్టర్ అనేది లేదు ఉండదు. అక్కడ హౌస్లో వాళ్ళు గడగడలాడించిన హౌస్లో వాళ్ళు ఎంత ఉన్నా మీ దగ్గరికి వచ్చేసరికి మొత్తం హ్యాండ్ ఓవర్ అయిపోతున్నారు మీకు. ఏంటి కొత్త ఎక్స్పీరియన్సా అదంతా బిగ్ బాస్ హ్యాండ్ ఓవర్ అవటం కాదు, కానీ అదేంటంటే కొన్ని వాళ్ళకి లాస్ట్ స్టాప్ ఇది. ఏదన్నా చెప్పాలి అని అనుకోవటానికి, వాళ్ళకి ఏదన్నా చెప్పడానికి ఆడియన్స్ ఏవైతే అడుగుతారో అవన్నీ నాగార్జున గారు అడగలేరు. ఏమైతే ఫీల్ అయి ఉంటారో అవన్నీ నాగార్జున గారు అడగలేరు. సో అక్కడ ఆడియన్స్ అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు రాబట్టానే అనేది ఒక రకమైన కాన్సెప్ట్ అది. సో వాళ్ళ క్వశ్చన్స్ షో చూస్తున్నప్పుడు నాకు అనిపించింది అడగటం సరదాగా. ఒక్కోసారి ఎమోషనల్గా వెళ్తుంది, ఒక్కోసారి వాళ్ళు టెన్షన్ పడతారు ఆడియన్స్కి ఇలా వెళ్ళిందా అని. కంప్లీట్గా అందులో ఎక్కువ 90% ఆడియన్స్ అడిగినవే ఉంటాయి. ఓకే, నేను చూసినవి 10% ఉంటాయి. ఇది ఎందుకు చేసావు అని అంటాం. సో ప్రతి షోకి ఒక సిస్టమ్ ఉంటుంది కదా. ఓకే, సో వీళ్ళు అలా డిజైన్ చేశారు. అది మేజర్గా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నా స్టైల్లో నేను చేస్తున్నా అంతే. ఇదంతా అబ్జర్వ్ చేయడానికి రోజు చూస్తుంటారని చూస్తా. ఏదో సందర్భంలో ఖచ్చితంగా చూస్తానే ఉంటా, ఖాళీ ఉన్నప్పుడల్లా చూస్తా. ఓకే, ఒక్కోసారి టైం ఒకవేళ షూటింగ్ లేదనుకో లైవ్ కూడా చూస్తా. ఓకే, ఎందుకంటే మనం ఒక బాధ్యత తీసుకున్నప్పుడు మన టాలెంట్ ఏంటో కూడా తెలియాలి కదా. నీకు ఇది నాన్ ప్రైమ్ టైము 10:30కి 5.5 6.1 అంత రేటింగ్ రావడం అనేది ప్రైమ్ టైంలో షోలకు కూడా లేదు అంత రేటింగ్. ఇంక్లూడింగ్ మా టీవీలో కూడా, ఇంక్లూడింగ్ ఎనీ టీవీ లేదు. సో అందుకు క్రెడిట్ గోస్ టు బిగ్ బాస్. సో అది కొంచెం మన స్టైలు, మన కామెడీ. నేను మొన్న చేసిన ఎపిసోడ్ అయితే సుమన్ శెట్టి ఎపిసోడ్ చాలా సరదాగా నాకే బాగా ఎంజాయ్ చేశాను నేను. అది అసలు ఎన్ని మిలియన్స్ పోయిందో. కొంతమంది ఏం చేస్తారంటే మనం రివర్స్ అవుదామని వస్తారు. నేను వాళ్ళని అప్పుడు ఏం అన్నాను, నేను తగ్గుతా. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అసలు ఒరిజినల్ క్యారెక్టర్ అది. ఇది హౌస్లో దాచిపెట్టారు, ఇక్కడ బయటకు వచ్చింది. ఇలా ఎందుకు లేవు హౌస్లో అంటే నీకు అక్కడ సింపతి కావాలి ఆడియన్స్ దగ్గర. నేను అందుకే సైలెంట్గా ఉంటాను, నేను తగ్గినట్టే ఉంటా. ఓకే, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళందరినీ శివాజీ రోస్ట్ చేసిన మమ్మల్ని ఏం చేయవు, నీ క్యారెక్టర్ ఏంటో చూపించాలి ఆడియన్స్కి, అందుకే నేను తగ్గా. అంతేగాని ఇక్కడ తగ్గటం పెరగటం ఏముండదు. నీకు ఒక అవకాశం ఆఖరిసారి ఆడియన్స్కి చెప్పుకునే అవకాశం. వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు, ఆడియన్స్ ఏం ఫీల్ అయ్యారు, అన్ని క్వశ్చన్స్ ఒకే చోట నీకు అవ్వదు. కాబట్టి ఇక్కడ బజ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన సీరియస్ క్వశ్చన్స్ అన్నిటినీ నా ద్వారా అడిగిస్తారు అంతే. అది ఈ సీజన్లో గట్టిగా వర్కౌట్ అయింది. ఏంటంటే మీకు ఈరోజు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కానీ సోషల్ మీడియాలో మీకు క్రేజ్ రావడానికి బిగ్ బాసే కారణం అనుకోవచ్చా? బిగ్ బాస్ చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. సో ఈ ఒక మనిషి గురించి ఒక ఒపీనియన్ ఏర్పడటం, ఒక 105 రోజులు ఒక మనిషిని 3 నెలల పాటు చూసినప్పుడు అటు మంచోడో కాదు అనేది ఏదో చోట తెలిసిపోద్ది. ఎంత నటించాలనుకున్నా అక్కడ కుదరదు. ఆఖరి బజ్లో వచ్చేది దొరికేస్తావు. అర్థమైందా? సో మన పద్ధతి, నా క్యారెక్టర్ ఆడియన్స్కి రీచ్ అయింది, ఈ జనరేషన్కి రీచ్ అయింది అనుకున్నాను. సో అలా దగ్గర అయ్యానేమో, అది అదృష్టం. ఏంటంటే మాస్టర్ సినిమా దగ్గర నుంచి మీ జర్నీ కొనసాగుతుంది. ఇప్పటికీ అలాగే ఉన్నారు, అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికీ హీరోలు కావాల్సిన 2 అబ్బాయిలు ఉన్నారు మీకు. ఏంటి అసలు? అంటే ఆర్టిస్టులు అందరూ ఇలాగే ఉంటారేమో. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏజ్ గురించి దాని గురించి ఆలోచించారు. ఎంతసేపు ఫిజిక్ కంట్రోల్, అందంగా కనపడాలి, స్క్రీన్ మీద బాగా కనపడాలి, ఇదంతా కూడా సైకలాజికల్గా కూడా వర్కౌట్ అవుద్దేమో అనిపిస్తుంది. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ నేచర్. మనమంతా ప్రకృతిలో భాగం. నువ్వు ఎలా ఆలోచిస్తావో, నేను అందుకే చాలామంది చెబుతుంటా, ఒరే వద్దురా ఎవడి మీద వాడు దుర్మార్గుడు, వాడు దుష్టు ఇలా మాట, ఒరే వద్దురా ఆర్గాన్స్ దెబ్బతింటారా లోపల, నువ్వు ఎలా ఉంటావో లోపల ఆర్గాన్స్ అవన్నీ కూడా సఫర్ అవుతావు.
అని చెప్పేది. అందుకే నిజంగా నేను ఎప్పుడు కూడా చెప్పాలనుకున్న భావన గట్టిగా చెప్తాను అంతే తప్పితే నేను కుళ్ళుకొని లోపల ఏందా ఇట్లా నేను ఎప్పుడు మాట్లాడాను అలాగా. ఎందుకంటే మనము ప్రకృతిలో నుంచి వచ్చాం, ప్రకృతిలో కలిసిపోతాం కాబట్టి ప్రకృతి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది మన మీద. సో కాబట్టి ఆర్టిస్టులు అందరూ కూడా మెజారిటీ నేను బాగుండాలి, నేను బాగా కనపడాలి, నేను వాడికన్నా బాగా కనపడాలి, వాళ్ళకన్నా నేను అది నేచర్లోకి వెళ్తుందేమో. ఓకే. అలాగే డిఎన్ఏ, ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఉంటాయి, జీన్స్ ఇవన్నీ. కొంచెం ఫేస్లు చిన్న ఫేస్లు అయితే ఒక రకంగా, కొంచెం పెద్ద ఫేస్లు అయితే అలాగే మన హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ ద డే. మీ అబ్బాయి మీరు వెళ్తుంటే అన్నదమ్ములు అనుకుంటారు అలాంటి కామెంట్స్ వస్తుంటాయా మామూలుగా? అలా ఏం లేదులే, ఎందుకంటే తెలిసిపోయిందిగా నా కొడుకు అని అందరికీ, లేకపోతే తెలియపోతే అనుకుంటారేమో ఎవరన్నా కానీ. ఓకే. ఏంటండి ఇప్పుడు మంగపతి సినిమాలో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్, సారీ కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. సినిమా కూడా మంగపతి చాలా మంది ప్రతి వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా మంగపతి సినిమాలోనే అంటున్నారు, కోర్టు సినిమాలు చాలా తక్కువ మంది అంటున్నారు. అంత బలంగా ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అయితే ఆ సినిమాలో క్యారెక్టర్ చూసిన తర్వాత నెక్స్ట్ రాబోయే సినిమాలో కూడా అంటే మీరు అలాంటి క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా ఉండాలి క్యారెక్టర్ అనుకుంటారు. సో ఈ జగ్గా క్యారెక్టర్లో మరి అంత పొటెన్షియాలిటీ ఉందా? అంటే ఆడియన్స్ అలానే ఉంటే యాక్సెప్ట్ చేయరు, అలానే ఉంటే చూసాం కదా. అవును. ఇంకో వేరియేషను, ఇంకొక కొత్త క్యారెక్టర్ కనపడుద్ది శివాజీలో, ఇంకో కొత్త అవతారం కనపడుతుంది, కొత్త ఎమోషన్, అంటే చూడని ఎమోషన్లు కనిపిస్తాయి ఈ సినిమాలో. ఇంతకుముందు చూడని ఎమోషన్లు ఈ సినిమాలో కనిపిస్తాయి. అలాగైతే మంగపతిలో కోర్టులో మంగపతి క్యారెక్టర్ని ఎవరూ ఊహించుకోలేదు కదా, డిఫరెంట్ షేడ్ అది శివాజీ కెరీర్లో. అలాగే ఈ సినిమాలో కూడా ఎవరో చూడని ఇంకొక శివాజీ కనిపిస్తాడు. అంటే మంగపతి క్యారెక్టర్ని కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. తిట్టుకునే వాళ్ళు చాలా లెస్ పర్సంటేజ్. ఆడపిల్లలు, నేను ఎప్పుడు ఇది చెప్తా, ఆడపిల్లలు ఉన్న ప్రతి కుటుంబం అందులో ఒక మంగపతి ఉంటాడు. ఆడి బాబాయ్, అన్నయ్య, మామయ్య, నాన్న, బంధువుల ఎవడక్కడ ఖచ్చితంగా మంగపతి ఉంటారు. కాబట్టే అది హీరో విలన్ రూపంలో ఉన్న ఒక హీరో వాడు, అంతే. ఓకే. అది తప్ప ఒప్ప ఇది వేరే మళ్ళీ డిబేట్. అదంతే. ఏ ఫ్యామిలీ అయినా తన దాకా వస్తే ఎవడైనా మంగపతి. అవును, ఇది నిజం. మీరు బయటికి వెళ్ళినప్పుడు చిన్న ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి దాని మీద? అంటే ఏదన్నా మెజారిటీ హీరోయిక్గానే చూసారండి, అబద్ధం ఎందుకు చెప్పాలి. మెజారిటీ తల్లిదండ్రులు హీరోయిక్గానే చూశారు నన్ను. కానీ పాత్ర నడిచిన విధానం తప్పు. ఓకే. అది అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్, అగెన్స్ట్ లా. దానికి అంటే ఈ క్యారెక్టర్కి, మంగపతి క్యారెక్టర్కి, జగ్గా క్యారెక్టర్కి ఎక్కడైనా పోలికుందా? ఉండదు, ఉండదు, అసలు సంబంధం లేదు, సంబంధం లేదు. కానీ రెబల్, మొండోడు, మూర్ఖుడు, ఒక భావోద్వేగంలో ఉంటాడు ఎప్పుడు మనిషి. రకరకాల ఉద్వేగాలతో ఉంటాడు. అసలు దీనికి సంబంధమే లేదు. ఏంటి జగ్గా లక్ష్యం ఏంటి అసలు ఈ సినిమాలో? ఆయన ఏంది అంటే ఒక విషయాన్ని బలంగా చెప్పాలనుకుంటే దండోరా. సో ఏ విషయాన్ని బలంగా చెప్పాలనుకుంటాడు జగ్గా అసలు? జగ్గా క్యారెక్టర్ గురించి ఏం చెప్పినా కథ రివీల్ చేయాల్సి వస్తుంది బేసిక్గా. సో తనలో రకరకాల ఎమోషన్స్తో నడుస్తుండే ఒక పాత్ర అది. ఆ పాత్ర చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఈ పాత్ర అనేది గుండెకాయ లాంటిది. ఓకే. అంటే పాజిటివ్గా ఉంటుందా క్యారెక్టర్? ఏమో తెలియదు, అది కూడా సినిమా చూసి తెలుసుకోవాలి. అంతే, తెలీదు. అంటే ఇన్ని క్యారెక్టర్స్ కానీ నా పాత్ర ఇంట్రడక్షన్ చూస్తే మాత్రం మళ్ళీ స్టార్ట్ చేశాడ్రా అని అయితే అనుకుంటారు. ఓకే. అంటే కొన్ని ఫిలాసాఫికల్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి. అరే నువ్వు ఎక్కడి పోయినా మళ్ళీ నేను ఇక్కడికే తీసుకురావాలి, ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో. మీ క్యారెక్టర్ ద్వారా చెప్తున్నారు. ఇంకా బరువైనవి ఉన్నాయి, ఇంకా బరువైనవి ఉంటాయి డైలాగులు, ఇంకా బలంగా ఉంటాయి డైలాగులు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe